వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామిని విధుల్లో ఊరేగిస్తూ పూజలు చేస్తారు. ఆలయంలోని వైకుంఠ ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. అరసవల్లి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో పురాతన పుణ్యక్షేత్రం కలియుగ సూర్య భగవానుని ఆలయంలో ఈ రోజైతే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం భక్తులైతే కోలాహలంగా వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఓ నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి వారిని ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారిని వైకుంఠ ఏకాదశి, దీనికి ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. ఇట్లాంటి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని, ఆ కైలాసంలో ఈశ్వరుణ్ణి, ఆ బ్రహ్మదేవుణ్ణి అందరిని కూడా దర్శించుకొని తరిస్తుంటారు. ముక్కోటి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, కిన్నెర కింపురుషులు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఈ ముక్కోటి ఏకాదశి అంత పర్వదినం. అట్లాంటి ఈ పర్వదినాన్న గరుడాల వారితో స్వామివారు ఉంటారు కాబట్టి ఆ గరుడ స్వామిని కూడా దర్శించుకొని, అట్లాగే సూర్యనారాయణ స్వామి వారికి అత్యంత ప్రీతి అయిన వాహనం అశ్వవాహనం. అశ్వవాహనం మీద ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఉషాపద్మిని ఛాయా సమేత స్వామివారిని పురవీధుల్లోనే ఊరేగింపుగా చేసి, ఊరేగింపుగా వచ్చిన స్వామివారిని ఈ మన ఉత్తరదేవుడి మండపం దగ్గర వేంచేపు చేసి షోడశోపచార పూజలు కార్యక్రమాలను చేసి స్వామివారికి 10 గంటలకి మళ్ళీ కళ్యాణం, ప్రతి ఏకాదశి నాడు కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవం కూడా స్వామివారిని చేస్తారు. ఈ ఉత్తరదేవుడి దగ్గర నుంచి ఉదయం 5:30 నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అది గమనించి శ్రద్ధగా స్వామివారిని తీర్థప్రసాదం స్వీకరించి వారి ఏర్పాటు చేసిన ఆ క్యూలోని అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం. సార్, ఈరోజు సుమారు ఎంతమంది భక్తులు రావచ్చు? సుమారు ఒక 10-15 వేల మంది దర్శనానికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి అన్ని క్యూలన్నీ ఏర్పాటు చేశారు. మీరు అన్నీ చూశారు కదా, చక్కగా వాళ్ళందరూ దర్శనం చేసుకొని ఇక్కడ ఉత్సవమూర్తుల్ని, అక్కడ ధ్రువమూర్తిని కూడా దర్శనం చేసుకుని తరిస్తుంటారు. అయితే ఈరోజైతే అరసవిల్లిలో ఉత్తర ద్వారం వైపు నుంచి భక్తులందరూ కోలాహలంగా వెళ్ళి దర్శనాలు చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తుంది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ సహా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడికే ఉత్తర ద్వారం తన దర్శనానికి వెళ్తున్నారు. స్వామివారి సహా దర్శనం. ఇప్పుడు మనతో పాటు భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి. మీ శ్రీకాకుళం లోకెళ్ళానండి. ఈ సూర్యభగవానుడు మా ఇలవేల్పు. ఈ శ్రీకాకుళంలో పుట్టడం మా అదృష్టం. సూర్యభగవానుడు ఉండడం, ఆయన దర్శనం చేసుకోవడం, ఉత్తర ద్వారం చాలా బాగా చేస్తున్నారు. అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు ఉత్తర ద్వారం వంట వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉందని భక్తులందరూ సంతోషిస్తున్నారు. అదేవిధంగా అయితే ఈరోజు అరసవిల్లి సూర్యనారాయణ భగవాను దర్శించుకోవడము చాలా అదృష్టంగా భావించి ఈ మార్గశిర మాసంలో జరుగుతున్న ఈ వైకుంఠ ఏకాదశి అయితే ఈరోజు చాలా ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు, అలాగే ధర్మాదయ దేవాదయ ఈవో గారు ఉన్నారు మన దగ్గర. ఈవో గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంటే ఈరోజు ఉత్తర దర్శనం చేసుకునే వాళ్ళకి వైకుంఠం చేరుతుందని ఒక వైదిక దాని ఉంది. అలాగే ఈరోజు మాకు దగ్గరగా 7,000 నుంచి 8,000 వరకు వస్తాను భక్తులు అంచనా వేసి దాని ప్రకారం క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం. వాళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని లోపల నుంచి మళ్ళీ సూర్యభాగం దర్శనం చేసుకుని శివాలయం దర్శనం చేసుకుని అలా ప్రసాదం తీసుకుని బయటకు వెళ్తారు. ఇప్పటికీ దగ్గరికి మాకు 2,000 మంది దర్శనం అయింది అనుకుంటున్నాం. అంటే మ్యాక్సిమం చుట్టుపక్కల వస్తారు కాబట్టి మాకు అంత అంటే వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, ఎక్కువ వెళ్తారు. ఈ చుట్టుపక్కల జనాలు దర్శనం అవుతుంది. సార్, మీరు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారా? భక్తులకు అన్ని ఏర్పాట్లు మేము చేశాం. అయితే అదేవిధంగా ఈరోజు ధర్మాదయ దేవాదయ ఈవో గారు ఉన్నారు. ఈవో గారు అయితే అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేశాం. ఎటువంటి లోటుపాట్లు లేవు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకైతే అన్ని సౌకర్యాలు కల్పించామని ధర్మాదయ దేవాదయ ఈవో గారు చెప్తున్నారు. వేడిజనుల శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.